సో 32 years జర్నీ. యా ఒక్కసారి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమనిపిస్తుంది సార్ మీకు? వెరీ కంటెంట్ అండి, వెరీ హ్యాపీ, వెరీ గుడ్ లెర్నింగ్ ఎక్స్పీరియన్స్. హ్యాడ్ ద ఆపర్చునిటీ ఆఫ్ వర్కింగ్ విత్ ద బిగ్గెస్ట్ ఆఫ్ ద డైరెక్టర్స్ అండ్ హ్యాడ్ ద ఆపర్చునిటీ టు డూయింగ్ ద బిగ్గెస్ట్ అండ్ బెస్ట్ ఆఫ్ ద మూవీస్. దానికంటే ఎక్కువ ఏం కావాలండి. ఐఎమ్ రియలీ ఎంజాయింగ్ మై జర్నీ, కంటిన్యూయింగ్ టు ఎంజాయ్ మై జర్నీ, బీయింగ్ ద CEO of Maitri Movie Makers and being a producer doing some content based movies. So I'm quite contented and satisfied. సో ఈ డ్యూరింగ్ ద జర్నీ మీరు ఎగ్జిక్యూటివ్గా ప్రొడ్యూసర్గా ఉన్నాయి, కో ప్రొడ్యూసర్గా ఉన్నాయి, మీరే ప్రొడ్యూస్ చేసిన సినిమాలన్నీ చూసుకుంటే మోస్ట్ ఆఫ్ ది ఫిల్మ్స్ ఆర్ సక్సెస్ఫుల్. ఇది నాకు తెలిసి ఇంత సక్సెస్ రేటు ఎవరికి లేదేమో. ఏంటి అంటే అది ఒక విధంగా రైట్ టైం రైట్ ప్లేస్లో ఉన్నాను అనుకోండి. దానికంటే ఎక్కువ చెప్పగలదు. అంటే నాకు వచ్చిన ప్రాజెక్ట్స్ కూడా అంటే నేను ఏరుకొని సెలెక్ట్ చేసుకున్న ప్రాజెక్ట్ ఇప్పుడు మైత్రిలో ఉందనుకోండి. మోస్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్స్ విచ్ ఐఎమ్ ఎగ్జిక్యూటింగ్ దర్ ఆల్ ఐఎమ్ నాట్ ద పర్సన్ హూ was locked those projects. It is Naveen Garu and Ravi Garu who have locked the projects. So they have set up good projects and then that made my job easier అనుకోవచ్చు. అంత ముందు అంటారా నాకు ముందు నుంచి ఏంటంటే కొంచెం అంటే ఐ ట్రావెల్ విత్ రామ్ గోపాల్ వర్మ, ట్రావెల్ విత్ రాజమౌళి గారు, చంద్రశేఖర్ రేలేటి, వీళ్ళంతా కొంచెం క్రియేటివ్ జీనియస్లు అండి వీళ్ళందరూ మొత్తం. సో వీళ్ళు ఏంటంటే కొద్దిగా థాట్ ప్రాసెస్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది, కొద్దిగా కొంచెం అవుట్ ఆఫ్ ది బాక్స్ ఐడియాస్ కూడా ఆలోచించడం అనేది ఎస్పెషల్లీ రామ్ గోపాల్ వర్మ అవునండి, చంద్రశేఖర్ రేలేటి అవునండి. సో అది సమ్ ఆఫ్ దట్ గాట్ ఇన్కల్కేటెడ్ ఇన్ టు మై మైండ్. అంటే ఇది మనం చేస్తే ఏదైనా డిఫరెంట్గా ఉంటే చేస్తే కొద్దిగా బాగుంటుంది కదా అనేది ఒక ముందు నుంచి ద మూవీస్ ఐ గాట్ అసోసియేటెడ్ ఆల్సో ఆర్ ఆల్ కొంచెం కాన్సెప్ట్ డ్రివెన్ మూవీస్. మంచి వాళ్ళతో ఉన్న బంధుత్వం కారణంగానే మీరు ఇండస్ట్రీలోకి వచ్చారు. ఎలా? అంతేనండి. నాకు రామ్ గోపాల్ వర్మ ఉన్న బంధుత్వంతో ఇండస్ట్రీలోకి వచ్చానండి. ఆ టైంలో చంద్రశేఖర్ రెడ్డి గారు లేరు, రాజమౌళి గారు లేరు ఆ టైంలో. నేను 1992లో వచ్చాను. సో 1994లో నా మ్యారేజ్ అయింది. 1994 నా మ్యారేజ్ అయిన తర్వాత మై వైఫ్ ఈజ్ రిలేటెడ్ టు చంద్రశేఖర్, మై వైఫ్ వాళ్ళ బ్రదర్ చంద్రశేఖర్ రెడ్డి అండ్ మై వైఫ్స్ ఫస్ట్ కజిన్ ఈజ్ రాజమౌళిస్ వైఫ్. సో ఇది 1994 తర్వాత ఆ రిలేషన్షిప్ వేస్తారు. అప్పటికి ఇంకా వాళ్ళు స్టిల్ దేవర్ నథింగ్, దేవర్ ట్రయింగ్ టు బికమ్ అసిస్టెంట్ డైరెక్టర్స్ అట్ దోస్ డేస్. ఆ తర్వాత శాంతి నివాసం అనేది, తర్వాత తెలుగుదేశం యాడ్స్ అవి చేసుకుంటూ వాళ్ళు నెమ్మదిగా దే గాట్ నోటీస్డ్ అండ్ ఫైనలీ రాజమౌళి got a chance in Simhadri, student number 1, and Chandu got a chance in Aite movie. Aite also happened to be produced by Gangaraju Gunnam. ఆయన కూడా మళ్ళీ మా వైఫ్ సైడ్ నుంచి రిలేటివ్ ఫస్ట్ కజిన్ అవుతాడు. సో అలాగా మళ్ళీ అయితే సినిమా కూడా చాలా వెరీ దట్స్ యూనిక్ మూవీ బై ఇట్ సెల్ఫ్ అండ్ దట్ వాజ్ ద ఫస్ట్ మూవీ ఆఫ్ చంద్రశేఖర్ రెడ్డి. సో ఈయనతో డెఫినెట్గా సినిమా చేయాలనేది మైండ్లో ఉండిపోయింది. ఆ జర్నీ, ఆ ఫేజ్లో ఆ జర్నీ అంతా అలా దాని తర్వాత అనుకోకుండా ఒక రోజు కూడా అందులో కూడా నేను ట్రావెల్ అయ్యాను మార్కెటింగ్ సైడ్లో అందులో. సో ఇవన్నీ కొద్దిగా ఇంట్రెస్ట్ ఎక్కువ ఇన్కల్కేట్ చేసింది. అండ్ లక్కీలీ ఫర్ మీ ఈవెన్ యమదొంగ ఆల్సో ఇస్ అన్ ఎక్స్పెరిమెంటల్ మూవీ. ఇప్పుడు అప్పుదాకా రాజమౌళి గారు చేసిన అన్ని మాస్ ఎలివేషన్ ఉన్న మూవీస్ అది సడన్గా ఒక హీరో నరకానికి వెళ్ళేసి రావడం అనేది పాయింట్ దిస్ ఎక్స్పెరిమెంటల్. అది ఒకడున్నాడు వాజ్ అగైన్ ఎ వెరీ యూనిక్ కాన్సెప్ట్, బాంబే బ్లడ్ గ్రూప్, రేర్ బ్లడ్ గ్రూప్. సో ఒకడున్నాడు ఇప్పుడు చూస్తుంటే చాలా మంచి పాయింట్ యాక్చువల్గా. బట్ అప్పుడు డిసప్పాయింట్ చేయడానికి ఏంటి రీజన్ ఏంటి? డిసప్పాయింట్ ఏం చేయలేదండి. ఎవరు చెప్పారు డిసప్పాయింట్ చేసింది? అంటే ఎక్స్పెక్ట్ చేసిన రేంజ్లో లేదండి. అది దట్ వాజ్ కమర్షియల్గా వైబుల్ ప్రాజెక్ట్ అండి. అంటే ప్రాఫిట్స్ ఏదో హ్యూజ్ ప్రాఫిట్స్ రాలేదు కానీ బట్ ఇట్ వాజ్ ఆ టైంకి గోపీచంద్ గారు హ్యాడ్ గుడ్ మార్కెట్ ఉంది. మేము అనుకున్న దాని ప్రకారంగానే జరిగిందండి. మరి ఆల్ ఆఫ్ సడన్ ఎందుకు మీరు బ్రేక్ తీసుకున్నారు? నాకు ఐ హ్యాడ్ సమ్ అదర్ ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్ ఇన్ మై అదర్ బిజినెస్. ఐ హ్యాడ్ ఎ ఫార్మాస్యూటికల్ కంపెనీ అండి. అందులో దేర్ వాజ్ అ ప్రాబ్లమ్ అండ్ దట్. So that's why I took the break. I had to get out of that mess. So I got into some other line of business activity, constructionలోకి వెళ్ళిపోయినా మళ్ళీ ఛాన్స్ వచ్చింది, వచ్చేసాను ఇక్కడికి వచ్చేసాను. ఇక్కడ వచ్చిన తర్వాత నాకు డైరెక్ట్గా పడింది రంగస్థలం పడింది. సో మళ్ళీ అదే జోన్లో వచ్చి సో దాంతో